అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది నిరుద్యోగిత రేటు పెరుగుతుందని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ రిపోర్టు విడుదల చేసింది. 2024లో యూఎస్ఏలో ఎంత శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది, దీనికి ప్రధాన కారణం ఏంటనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ డిసెంబర్ 15న విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉన్న 3.9% నిరుద్యోగిత రేటు 2024లో 4.4% పెరుగుతుందని అంచనా. అంటే వచ్చే ఏడాదికి మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వచ్చే సంవత్సరం అమెరికా ఆర్థిక రంగంలో ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సి వస్తుందని సిబిఓ నివేదికలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎగుమతులు తగ్గే అవకాశం ఉందని, పెట్టుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయని, ఎన్ఆర్ఐల ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయని సిబిఓ అంచనా వేసింది. ఈ కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు అమెరికాలో సుమారు 18.70 లక్షల మంది నిరుద్యోగ ప్రయోజనాలను పొందుతున్నట్లు, రానున్న రోజుల్లో 2.02 లక్షల మంది అదనంగా ఇలాంటి ప్రయోజనాలను పొందడానికి అప్లై చేసుకునే అవకాశం ఉందని సమాచారం.